హలో గైస్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్ భూపతి వ్లాగ్స్. సో ఈరోజు మనమైతే డమరుకం తయారు చేసేద్దాం. సో డబల్ సైడ్ డమరుకం తయారు చేస్తున్నా నేనైతే. సో ఇట్లా ప్రాసెస్ అనేది ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. సో నేనైతే 4 బాటిల్ తీసుకున్నాను, 2 లీటర్స్ బాటిల్ తీసుకొని దానిపైన ఉన్న కోన్ షేప్ ఉంటుంది కదా, ఆడికించి కట్ చేసిన. సో 4 బాటిల్స్ని కట్ చేసుకొని ఆ పైన క్యాప్ పెట్టేది ఉంటుంది కదా, ఆడ నేను కొంచెం కట్ చేసేసుకొని ఒక సైడ్ది. సో ఒక బాటిల్ అట్లా సైడ్ కట్ చేసుకొని ఇంకో బాటిల్ది ఉంటుంది కదా క్యాప్ పెట్టేది, అది ఆపోజిట్ సైడ్లో ఇన్సర్ట్ చేసిన. సో అట్లా రెండిటికి వేసిన తర్వాత ఒక పీవీసీ పైప్, 1/2 ఇంచ్ పీవీసీ పైప్ తీసుకొని ఆ రెండింటి మధ్యలో యాడ్ చేసి పెట్టిన. సో అది స్టిక్ అవ్వడానికి నేనైతే గ్లూ వాడిన. సో గ్లూ అంటే మన ఫెవిక్విక్ వాడినుండే. సో అది స్టాండర్డ్ ఉంటుందని చెప్పేసి సో అన్ని సైడ్స్ పెట్టేసిన. నేను మంచిగా గట్టిగా స్టిక్ అయిపోయింది అది. సో ఆ హోల్ కూడా అట్లా చేసుకున్నా. సో మీరు చూస్తున్నారు కదా, నేనైతే ఒకటి పీవీసీ కార్డ్బోర్డ్ ఉంటుంది కదా మన అట్టలో, ఆ అట్ట తీసుకొని అట్లా రౌండ్ షేప్లో కట్ చేసుకొని దాన్ని చుట్టూ పెట్టిన. చుట్టూ పెట్టి దాన్ని అతికిచ్చిన, ఫెవిక్విక్తో అతికిచ్చిన. సో అతికిచ్చి దానికి టిష్యూ పేపర్స్ యాడ్ చేసుకున్నా. మీరు చూస్తారు కదా వీడియోలో, అట్లా టిష్యూ పేపర్స్ యాడ్ చేసుకున్నా. యాడ్ చేసి 1 బై 1 అట్లా 4 డబ్బాలకు యాడ్ చేస్తే ఇక కొంచెం ఫేకుల్ అయిపోయింది. మళ్ళీ యాడ్ చేసుకుంటా కూర్చున్నా. సో చూడండి వీడియో, సో లాస్ట్ దాకా చూడండి. సో ఇది నా ఫస్ట్ వ్లాగ్. సో చూసి నన్ను ఎంకరేజ్ చేయండి. మీరు చూస్తున్నారు కదా, పేపర్స్ అట్లా స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని ఒక్కొక్క పేపర్ని ఆ ఫెవికాల్ ప్లస్ వాటర్ మిక్చర్తో యాడ్ చేసుకుంటే పెడతా ఉన్నా. సో ఆల్రెడీ ఒక సైడ్ అయిపోయింది. సో ఇంకా సైడ్ కూడా యాడ్ చేసి పెడతా ఉన్నా. నాకు ఇది చేయడానికి చాలా టైం పట్టింది. ఆల్మోస్ట్ ఒక 2 hours దాకా అయింది ఇది చేయనీకి, ఒక్క బాటిల్ సైడ్ చేయనీకి. సో మీరు చూస్తున్నారు కదా, సో కొంచెం నా వీడియోస్కి లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. సో ఈ ఆర్ట్ వర్క్ ఎట్లుందో మీరు కామెంట్లో చెప్పండి. సో ఇట్లా మొత్తం పెట్టిన తర్వాత లాస్ట్ టిష్యూ పేపర్తో నేను కొంచెం ఇట్లా ఫినిషింగ్ లాగా వేసుకున్న తర్వాత ఒక 2 days ఎండబెడితే ఇట్లా ఎండింది బాగా. సో కలర్ తీసుకొని కలరింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసిన. సో నేనైతే రెడ్ కలర్ వాడిన. సో ఆ రెడ్ కలర్ చూస్తున్నారు కదా మీరు, ఆ రెడ్ కలర్ ఇట్లా బార్డర్స్కి వేసుకున్న. ఫస్ట్ వేసుకొని మెల్లగా ఆపోజిట్ సైడ్ కూడా అట్లనే వేసిన. సో మధ్యలో కొంచెం వైట్ వదిలేసిన, ఎందుకంటే జర డమరకం అనే షేప్ రావాలి కదా, కొంచెం ఆ లుక్ రానికి పెయింటింగ్ వేసుకున్నాం మనం అయితే. సో మీరు చూస్తున్నారు కదా, సో ఇట్లా రెడ్ కలర్ అనేది బ్రష్ తీసుకొని కలర్తో వేసుకున్నాను. నేనైతే రెడ్ కలర్ యూజ్ చేసిన. సో రెడ్ కలర్ వేసుకుంటా పోయినా. సో చూడండి వీడియో, ఎంజాయ్ చేయండి. మీరు కూడా అప్పుడప్పుడు ప్రయత్నం చేయండి ఇట్లా. సో మీరు చూస్తున్నారు కదా, ఒక సైడ్ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ ఇంకా కలరింగ్ ఆపోజిట్ సైడ్లో అయితే వేసేద్దాము. సో నేనైతే ఫస్ట్ ఆపోజిట్ సైడ్లో వేసిన తర్వాత కొంచెం నీడిల్లో అయితే యాడ్ చేసిన. సో అటు సైడ్, ఇటు సైడ్ అండ్ మిడిల్, ఈ 2 sides ప్లస్ మిడిల్ వేసిన. సో దానికి ఒక లుక్ వచ్చింది. సో ఇట్లా వేసుకుంటా నాకు ఆల్మోస్ట్ 20-25 minutes పట్టింది ఇట్లా పెయింటింగ్ చేయడానికి కూడా. సో ఇట్లా చూస్తున్నారు కదా వీడియో. సో వీడియో ఎట్లుందో, ఎట్లా అనిపిస్తుందో మర్చిపోకుండా మీరైతే కామెంట్ చేయండి, లైక్ అండ్ షేర్ కూడా చేయండి. సో దట్ నాకు కొంచెం బూస్టప్ అవుతుంది. సో చూస్తున్నారు కదా ఎలా ఉందో. ఇక నేనైతే ఇప్పుడు తీసుకొని మెల్లగా మిడిల్లో అయితే కలరింగ్ వేసుకున్నా. చూసింది కదా, సో ఒక సైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది కలరింగ్. మిడిల్ వేసుకొని ఇది చేసిన. సో ఇప్పుడు ఏంటంటే మధ్యలో పాటుకి జర డమరకం లాగా రావాలి. యాక్చువల్లీ డమరకంకి మనకి ఏముంటుంది, స్కిన్ అనేది ఉంటుంది కదా, కొంచెం యానిమల్ స్కిన్. మనం అట్లా కాకుండా ఇది బ్యానర్లు కట్టేది ఉంటుంది కదా, అది తీసుకొని ఇట్లా 4 రౌండ్ షేప్లలో కట్ చేసుకున్నా. సో దానికి ఏంటంటే మనం ఫ్లాగ్ హాస్టింగ్ చేసే తాడు ఉంటుంది కదా, అది తీసుకొని
ఇట్లా రౌండ్గా ఒక మార్కింగ్ వేసుకొని చుట్టూ క్విక్ పెట్టి ఇట్లా అతకబెట్టుకున్నా. సో మొత్తం 4 అయితే రెడీ చేసుకున్నా 4 సైడ్స్కి. సో ఇట్లా చుట్టూ తాడు కట్టేసి నేను రెడీ అయితే చేసిన. సో జిగ్జాగ్ వేలో నేను తాడు దీనికి డమరుకాన్ని కట్టిన. సో అది కొంచెం డమరుకం లుక్ వచ్చింది. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.